మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రముఖ హీరోయిన్ నయనతార నటించిన తాజా చిత్రం అన్నపురాణిని పలు వివాదాలు చుట్టుముట్టాయి. నయనతార 75వ చిత్రం అన్నపురాణి డిసెంబర్ 1వ తేదీన పలు భాషల్లో విడుదలైంది. అయితే ఈ సినిమా హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉందంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ విషయమై నయనతారపై కేసు కూడా నమోదైంది. దీంతో ఆమె ప్రజలకు క్షమాపణ చెప్పారు. తాను తన బృందానికి ఎవ్వరూ మనోభావాలు దెబ్బతీసే ఉద్దేశం లేదని చెప్పారు. సినిమాలోని కొన్ని సన్నివేశాలు హిందువుల మనోభావాలను దెబ్బతీశాయని, రాముడిని అగౌరవపరిచాయని, సినిమా ద్వారా లవ్ జిహాద్ను ప్రచారం చేశాయని ఆరోపణలపై సినిమాపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.